వాళ్ళ సమాధానం చెప్పాలి. ఇప్పుడు దీనికి జరిగి వాళ్ళే పిల్లనే కావాలని కాపాలని పంపారు. మేము పంపాలంటే వారిద్దరూ 6 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ముద్దుల పిల్లలతో హాయిగా సాగుతున్న ఆ సంసారంలో అనుమానం అనే భూతం ప్రవేశించింది. క్షణికావేశంలో కట్టుకున్న భార్యను గొంతు నుడిమి చంపేసి ఏమీ ఎరగనట్లు శవాన్ని నదిలో పడేసిన ఓ భర్త దారుణ ఉదంతమిది. యానాం పరిధి కణకాలపేటకు చెందిన చెక్క అప్పారావు, రేఖ దంపతుల మధ్య రాత్రి చిన్న ఫోన్ చాటింగ్ విషయంలో గొడవ జరిగింది. భార్య పరాయి వ్యక్తితో మాట్లాడుతోందన్న అనుమానంతో ఆవేశం ఆపుకోలేని అప్పారావు ఆమె ముఖంపై పిడిగుద్దులు గుద్ది స్పృహ తప్పిన తర్వాత గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి అర్ధరాత్రి వేళ కోరంగ నది వంతెన పైనుంచి నీటిలోకి విసిరేశాడు. హత్య చేసిన తర్వాత రోజే పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భార్య కనిపించడం లేదంటూ నాటకమాడాడు. కానీ పోలీసుల విచారణలో నిందితుడి అసలు రూపం బయటపడింది. నదిలో గాలించిన పోలీసులు రేఖ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తండ్రి జైలు పాలు కావడం, తల్లి దూరం అవడంతో 4 ఏళ్ల బాబు, 2 ఏళ్ల పాప దిక్కులేని అనాథలుగా మారడం అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. టెన్షన్ పడకు, నీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అయ్యగారు చెప్పినప్పుడు అయ్యగారు ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగా చేస్తాం. కంగారు పడతాం. అతని డిమాండ్ ఏం తీర్చారు. అవును, వాళ్ళ సమాధానం చెప్పాలి. ఇప్పుడు దీనికి జరిగి వాళ్ళే పిల్లనే కావాలని కాపాలని పంపారు. మేము పంపనంటే మేము కాపురాన్ని పంపినట్టు వాళ్ళు వచ్చి మేము ఉన్నాం అని చెప్పి బీరస్వామి, ఆయన పేరు మల్లాడి స్వామి, సత్యబాబు మల్లాడి సత్యబాబు, వీళ్ళందరూ వచ్చి శేరికృష్ణ వీళ్ళందరూ వచ్చి మేము ఉన్నాం ఆమె పంపడానికి పంపాం. మాకు శవంగా పంపారు పిల్లని. వాళ్ళు మాకు సమాధానం చెప్పాలి ఇప్పుడు.